ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలి అని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం మీ వద్దకు వస్తూ ఉండగా శ్రద్ధగా వినండి. ఇంకొకరికి పరిచయం చేయాలి అని మనవి చేస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ? వినండి. మరి మీ యొద్ద పవిత్ర గ్రంథాలు తెరవండి. ఈ దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 7, 8 శరణాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరేంద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. విన్నారు కదూ? ఈ వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు నేర్పాలి అనే పరిశుద్ధాత్ముడు ఆశిస్తూ ఉండగా ఆ మాటలు జాగ్రత్తగా వినాలి అని మేము మనవి చేస్తూ ఉన్నాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. విన్నారా? దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండి, నడిపించే నాయకుడుగా ఉండి, కాపాడే దేవుడుగా ఉండి, పోషించి సంరక్షించే రక్షకుడుగా ఉండాలి అని ఆశించి నీ కోసం, నా కోసం ఆ పరలోక మహిమనే వదిలిపెట్టి కల్వరి శిలువలో బలి అయిపోయి నీలోనికి రావాలని ఆశిస్తూ ఉన్న దేవాది దేవుణ్ణి నీవు ఇంకా నీ హృదయంలో నీ చేర్చుకోవా? ప్రభు ఇచ్చే రక్షణ పొందవా? యేసు ప్రభు మన హృదయంలో ఉంటే ఆయన మనకు ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు మన జీవితాలను వర్ధిల్లింప చేస్తాయి. ఆయన ఆలోచనలు మన అనుదిన జీవితంలో గొప్ప ప్రణాళికలు మనకిస్తాయి. అందుకే మనం దేవుని ఆలోచనలు మనలో వర్ధిల్లాలి అని కోరుకోవాలి. సైతాను ఆలోచనలు నశించాలి అని కోరుకోవాలి. సోదరీ సోదరుడు, మన అనుదినము ప్రార్థించాల్సింది ఏమిటంటే దేవుని ఆలోచనలు మనలో వర్ధిల్లాలి అని కోరుకోవాలి. సైతాను ఆలోచనలు నశించాలి అని కోరుకోవాలి. అలాంటి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు ఎందుకు చేయడు? మనం అనేక మారులు సైతాను ఆలోచన ప్రకారం చేసి జీవితాల్లో నష్టపోయి కలవరపడుతున్నాం. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీలో ఉండి పరిశుద్ధాత్మునికి ఆలోచన చెప్పి నీ వ్యాపారంలో, నీ కూలి పనిలో, నీ చేతి పనిలో, నీ పొలం పనిలో, నీ సమస్తములో నీకు ఆయన ఆలోచన ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతూ ఉంటే అలాంటి ప్రభువుని మనం హృదయంలోనికి చేర్చుకోకుండా సైతాను ఆలోచనల ప్రకారం చేసి జీవితాలు నష్టపోతున్నాం. దేవుడు చెప్పినట్లు చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు. సైతాను చెప్పినట్లు చేసి నష్టపోయిన వారు భూలోకంలో చాలా మంది ఉన్నారు. కనుక ఈరోజు భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతిస్తాను. నా దేవుడు నాకు ఆలోచన చెప్పే దేవుడు, నన్ను నడిపించే దేవుడు అని భక్తుడు తన అనుభవాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజైనా దేవుని ఆలోచన నీవు కోరుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా అంటాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుదను. దేవుని ఆలోచన నీవు కోరుకుంటే దేవుని మీద గురి పెడతావు. ఎవరి మీద మన గురి? మన అనేక మారులు మనుష్యుల మీద గురిపెట్టి, లోకం మీద గురిపెట్టి, అటు గురిపెట్టి ఇటు గురిపెట్టి చెడిపోతున్నాం. దేవుని యందు గురిపెట్టి జీవించేవారు ఎన్నడూ ఏ విధమైన నష్టాలకు, కష్టాలకు లోనుగారు. దేవుని మీద గురిపెట్టండి. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు ఆయన మీద గురి పెట్టండి అన్నాడు. అందుకే పౌలు మాసేడు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. యేసు ప్రభువే
పౌలు యొక్క గురి. మరి నీ గురి, నా గురి ఎవరు? దేవుని యందు మనం గురి పెడితే మనం ఆశీర్వదింపబడతాం. ఇంకంతేకాదు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు దేవుని మీద గురి పెట్టి జీవిస్తారో వారి కుడి పార్శ్వమున దేవుడు ఉంటాడు. అందుకే ఆ మాట అంటాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని కొండగా నీ కుడి ప్రక్కన ఉండి తన కుడి చేతితో నిన్ను పట్టుకొని నిత్యము నడిపించాలని ఆశపడుతున్నాడు, దీవించాలి అని కోరుకుంటున్నాడు. మరి ఈరోజు నీ గురి, నీ గమ్యం ఎవరు? నీ గురి, నీ గమ్యం ప్రభువుగా ఉంటే నీవు ధన్యుడివి, ధన్యురాలు అని మేము ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎక్కడో గురి పెట్టి, ఎవరి మీదో గురి పెట్టి ఇప్పటి వరకు చెడిపోయి, పడిపోయి, పాడైపోయి ఉన్నావు కదూ. ఈరోజు దేవుని మీద గురిపెట్టు, ఆయన కుడి పార్శ్వమును నడిపిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.